హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా థర్డ్ ఓడీఐ గురించి మాట్లాడుకుందాం. ఈ సీరీస్‌లో డారెల్ మిచెల్ 300 పైగా రన్స్ స్కోర్ చేసి, ఈ సీరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డారెల్ మిచెల్ అయితే 133 టైమ్స్ చేశాడు వన్‌డేల్లో. ఈ 3 టైమ్స్ కూడా ఇండియా మీద కొట్టాడు. ఇండియన్ గ్రౌండ్స్‌లోనే కొట్టాడు. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి అయితే మొదటగా ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మనకి బౌలింగ్‌లో మంచి స్టార్టే లభించింది. పవర్ ప్లేలో మన ఇండియన్ బౌలర్స్ డామినేట్ చేశారు. కానీ మిడిల్ ఓవర్స్‌లో వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వికెట్ లభించలేదు. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో డారెల్ మిచెల్ 137 రన్స్ స్కోర్ చేశాడు. గ్లెన్ ఫిలిప్ 106 రన్స్ స్కోర్ చేశాడు. గ్లెన్ ఫిలిప్ అయితే 120 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. ఈ 106 డారెల్ మిచెల్ అయితే 104 స్ట్రైక్ రేట్‌తో 137 స్కోర్ చేశాడు. వాళ్ళ కెప్టెన్ అయితే బ్రేస్‌వెల్ 18 బాళ్ళకి 28 రన్స్ స్కోర్ చేశాడు. 155 స్ట్రైక్ రేట్‌తో. న్యూజిలాండ్ పార్ట్నర్‌షిప్ మిచెల్ మరియు యంగ్ మధ్య 63 బాల్స్‌లో 53 రన్స్ కొట్టారు. మిచెల్ అండ్ ఫిలిప్ 186 బాల్స్‌లో 219 స్కోర్ చేశాడు. ఇదే ఈ పార్ట్నర్‌షిప్పే మన ఇండియాని ఓటమి దిశగా నడిపించింది. వాళ్ళ వికెట్స్ 5 దగ్గర 1 అండ్ అదే 5 దగ్గర సెకండ్ వికెట్ కూడా పడింది. నెక్స్ట్ 58 దగ్గర థర్డ్ వికెట్ పడింది. టూ టూ డబల్ 277 దగ్గర ఫోర్త్ వికెట్ పడింది. 283 దగ్గర ఫిఫ్త్ వికెట్ పడింది. 286 దగ్గర సిక్స్త్ వికెట్ పడింది. 304 దగ్గర సెవెన్ వికెట్ పడింది. 327 దగ్గర ఎయిత్ వికెట్ పడింది. మన బౌలర్స్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 10 ఓవర్లేసి ఒక మెయిడెన్ చేసి 63 రన్స్ ఇచ్చాడు అండ్ 3 వికెట్స్ తీశాడు. హర్షదీప్ సింగ్ ఎకానమీ 6.3గా ఉంది. హర్షిత్ రాణా 10 ఓవర్లేశాడు. మెయిడెన్ ఓవర్ ఒకటి కూడా వేయలేదు. 84 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ అయితే 8.4గా ఉంది. హర్షిత్ రాణా ఎక్ ఈ ఎక్కువగానే స్కోర్ ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ అయితే 10 ఓవర్లలో 43 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. ఎకానమీ అయితే 4.3గా ఉంది. నితీష్ కుమార్ రెడ్డి 8 ఓవర్స్ ఏశాడు. 53 రన్స్ ఇచ్చాడు. 6.6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కుల్దీప్ యాదవ్ 6 ఓవర్స్ ఏశాడు. 48 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ అయితే 8 ఉంది. సో, కుల్దీప్ యాదవ్ కూడా ఎక్కువ ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. రవీంద్ర జడేజా 6 ఓవర్స్ ఏశాడు. 41 స్కోర్ ఇచ్చాడు. ఎకానమీ 6.8గా ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్స్ అయితే 39థ్ నుంచి 43 ఓవర్ వరకు పర్ ఓవర్ రన్ రేట్ 13గా స్కోర్ చేశారు. ఈ 4 ఓవర్సే కొంచెం ఎక్కువ స్కోర్ వెళ్ళాయి. సో, న్యూజిలాండ్ వాళ్ళైతే 337 రన్స్ కొట్టారు 50 ఓవర్స్‌లో. మనకి 338 టార్గెట్ ఇచ్చారు. మన ఇండియన్ బ్యాటర్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు మన ఇండియన్ బ్యాటర్స్ కూడా పవర్ ప్లేలో అంత మంచిగా ఆడలేదు. రోహిత్ శర్మ 13 బాల్‌కి 11 రన్స్ కొట్టాడు. శుభ్మన్ గిల్ 18 బాల్‌కి 23 రన్స్ కొట్టాడు. ఈరోజు కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయినా లాభం లేకపోయింది. 180 108 బాల్స్‌లో 124 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ 114 ఉంది. శ్రేయస్ అయ్యర్ 10 బాల్‌లకి 3 రన్స్ కొట్టాడు. రాహుల్ 6 బాల్‌కి ఒక్క రన్ కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి 57 బాల్స్‌కి 53 కొట్టాడు. రవీంద్ర జడేజా 16 బాల్‌లకి 12 కొట్టాడు. హర్షిత్ రాణా 43 బాల్‌లకి 52 కొట్టారు. అండ్ సిరాజ్ ఫస్ట్ బాల్‌కే ఔట్ అయ్యాడు. అండ్ కుల్దీప్ యాదవ్ 3 బాల్‌కి 5 రన్స్ కొట్టాడు. హర్షదీప్ సింగ్ 2 బాల్‌కి 4 రన్స్ కొట్టాడు. పార్ట్నర్‌షిప్ విషయానికొస్తే రోహిత్ మరియు గిల్ మధ్య 24 బాల్స్‌కి 28 కొట్టారు. కోహ్లీ మరియు గిల్ మధ్య 16 బాల్‌కి 17 పార్ట్నర్‌షిప్ ఉంది. కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య 28 బాల్‌కి 23 ఉంది. కోహ్లీ మరియు రాహుల్ మధ్య 9 బాల్‌కి 3 పార్ట్నర్‌షిప్ ఉంది. కోహ్లీ మరియు నితీష్ కుమార్ రెడ్డి మధ్య 88 బాల్‌కి 88 వచ్చింది. ఈ కోహ్లీ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య పార్ట్నర్‌షిప్పే మనకి ఎక్కువ మార్జిన్ తేడాతో లేకుండా ఓడిపోవడానికి సహాయపడింది. అయ్ కోహ్లీ మరియు జడేజా మధ్య 28 బాల్‌కి 19 పార్ట్నర్‌షిప్ ఉంది. కోహ్లీ మరియు హర్షిత్ రాణా మధ్య 69 బాల్‌కి 99 రన్స్ పార్ట్నర్‌షిప్‌గా ఉంది. ఈ పార్ట్నర్‌షిప్ కూడా మనకి క్రూషియల్‌గా మారింది. మనం తక్కువ రన్స్ తేడాతో డిఫీట్ అవ్వడానికి. కోహ్లీ మరియు సిరాజ్ మధ్య పార్ట్నర్‌షిప్ ఏమీ లేదు. ఓన్లీ 1 బాల్ పేసేశారు. కోహ్లీ మరియు కుల్దీప్ యాదవ్ మధ్య 11 బాల్‌కి 15 రన్స్ పార్ట్నర్‌షిప్ ఉంది. హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్ మధ్య 2 బాల్‌కి 4 రన్స్ పార్ట్నర్‌షిప్‌గా ఉంది. మన ఫాల్ ఆఫ్ వికెట్స్‌కొస్తే రోహిత్ శర్మ 28 రన్స్ దగ్గర ఔట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ 45 రన్స్ దగ్గర ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్
68 దగ్గర ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 71 దగ్గర ఔట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 159 రన్స్ దగ్గర ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 178 రన్స్ దగ్గర ఔట్ అయ్యాడు. హర్షిత్ రాణా 277 దగ్గర ఔట్ అయ్యాడు. మహమ్మద్ సిరాజ్ 277 దగ్గర ఔట్ అయ్యాడు. కోహ్లీ 292 దగ్గర ఔట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ 296 దగ్గర ఔట్ అయ్యారు. సో, మన ఇండియన్ టీమ్ 296కి ఆల్ ఔట్ అయిపోయింది. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికొస్తే జేమిసన్ 9 ఓవర్స్ ఏసి 1 వికెట్ తీశాడు. ఎకానమీ 6.4గా ఉంది. ఫ్లోక్స్ 9 ఓవర్స్ ఏసి 77 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశారు. ఎకానమీ 8.6గా ఉంది. క్లార్క్ 9 ఓవర్స్ ఏసాడు. 54 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. లెనాక్స్ 10 ఓవర్స్ ఏసాడు. 42 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 4.2గా ఉంది. డారెల్ మిచెల్ 1 ఓవర్ ఏసాడు. 10 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 10గా ఉంది. గ్లెన్ ఫిలిప్స్ 8 ఓవర్స్ ఏసాడు. 54 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ ఎకానమీ 6.8గా ఉంది. ఈ సిరీస్‌లో అయితే జడేజా మరియు రోహిత్ శర్మ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. జడేజా బ్యాట్ నుంచి రన్స్ రాలేదు. అలాగే బౌలింగ్ నుంచి కూడా మంచి ప్రదర్శన లేదు. రోహిత్ శర్మ అయితే బ్యాట్ నుంచి మంచి రన్స్ రాలేదు. ఈ 3 మ్యాచెస్‌లో. ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగ్గది ఏమన్నా ఉందా అంటే కోహ్లీ సెంచరీ చేశాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ హర్షిత్ రాణా ఆల్సో హాఫ్ సెంచరీ చేశాడు. సో, మనమైతే ఈ సీరీస్‌ని న్యూజిలాండ్ వాళ్ళు 2 మ్యాచ్‌లు గెలిచారు. మనం 1 మ్యాచ్ గెలిచి సో, సీరీస్‌ని కోల్పోయాం మనం. 2-1 తేడాతో. థాంక్ యూ ఫ్రెండ్స్.